ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టుకున్నారనే అభియోగాలపై శ్రీకాకుళం జిల్లా సీతంపేట్ ఐటీడీఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణకుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, విశాఖ, గుంటూరు జిల్లాల్లో 6 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో కృష్ణకుమార్కు 5 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కృష్ణకుమార్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రతి పనికి ఒకే రేటుగా అక్రమ సంపాదనకు దారితీశారనే ఆరోపణలు ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో నిధులు నిర్వహించి ఆయన కోట్లకు పడగెత్తుతున్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసిత గ్రామాల్లో ఆర్ఆర్ ప్రాజెక్టుతో పాటు అనేక అభివృద్ధి పనులు చేస్తూ అక్రమార్జనలకు పాల్పడారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర ఆధ్వర్యంలో డీఈ కృష్ణకుమార్ ఇళ్లలో సోదాలు నిర్వహించి 5 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. రాజాం, పాతపట్నం, శ్రీకాకుళంలో ఆయన ఉంటున్నారు. ఉద్యోగం ఏమో ఐటీడీఏ సీతంపేటలో పాతపట్నం డివిజన్లో పనిచేస్తున్నారు. ఈయన 2005లో ఉద్యోగానికి వచ్చారు ఏఈగా. తర్వాత డిఈగా 2009లో చేశారు. వైజాగ్లో పనిచేశారు. మ్యాక్సిమం అంతా పార్వతీపురం ఐటీడీలో చేశారు. అక్కడ 8 మండలాలు పార్వతీపురం ఐటీడీలో ఉన్నాయి. అక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో సంతల్లో పందిర్ల గురించి పందిరి వేస్తారు కదా, వాటి గురించి ఏదో 80 లక్షల శాంక్షన్ అయింది. దాని మీద ఏదో వీళ్ళు మిస్అప్రోప్రియేట్ చేశారని ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. మాకు సమాచారం రావడం మీద దాని మీద మేము ఎంక్వైరీ చేసాం. కృష్ణకుమార్ గారు ఆదాయం పెంచిన ఆస్తులు కలిగి ఉన్నారని మాకు రావడంతో కేసు నమోదు చేసాం. ఈరోజు రైడ్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతవరకు ఈయనకి రాజాంలో 9 ఫ్లాట్స్లు, వైజాగ్లో 1 ఫ్లాటు, స్థలాలు భోగాపురంలో 1, పార్వతీపురంలో 3, షిఫ్ట్ డిజైర్ కారు, మోటార్ సైకిల్, ఇంట్లో 2 లక్షల క్యాష్, కేజీ వెండి, 150 గ్రాములు గోల్డ్ ఉంది. బ్యాంకులో కూడా 150-160 గ్రాముల వరకు ఏదో ప్రింట్ చేశారు, అది కూడా వచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ రేట్ ప్రకారము 1 కోటి రూపాయల ఆస్తి ఉంది. ఇంక ప్రైవేట్గా మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అది సాయంకాలం కల్లా మనకి మిగిలిన చోట్ల నుంచి కూడా సమాచారం వస్తుంది. అప్పుడు మీకు